నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఐబిఎస్ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? మీ కడుపులో ఉబ్బరంగా ఉంటుందా? ఛాతీలో మంటగా ఉంటుందా? వివిధ రకాల ఐబిఎస్ గ్యాస్ట్రిక్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సమీరా. డాక్టర్ని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్ సమీరా గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్, ఈ ఐబిఎస్ అంటే ఏంటి? ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఎందుకంటామంటే కొన్ని గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అంటే కొన్ని వ్యాధులతో కలిపి వస్తుంది కాబట్టి దాన్ని సిండ్రోమ్ అంటాం. దీంట్లో కాన్స్టిపేషన్, డయేరియా, ఇండైజెషన్ లాంటి సిమ్టమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. లైక్ జిఆర్డి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని సిండ్రోమ్ అని కన్సిడర్ చేస్తాం. ఇది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్ అని మనం చెప్పొచ్చు. అంటే ఏదైనా సైకలాజికల్ చేంజ్ వల్ల, మనకి మెంటల్ ఏదైనా డిస్టర్బెన్స్ వల్ల మన ఇంటెస్టైన్ అనేది సరిగ్గా పనిచేయదు. అంటే దానిలో సెన్సిటివిటీ అవుతుంది. లైక్ పేగులో సెన్సిటివ్ వల్ల మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ కాకుండా డయేరియా లాగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల చెస్ట్లో మంట, ఛాతీలో మంట, అంటే స్టమక్లో మంట, వామిటింగ్ రావడం ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ జనరల్గా అంటే మన స్టమక్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అంటే మనం గట్ బ్యాక్టీరియాస్ అని చెప్పుకోవచ్చు. గుడ్ బ్యాక్టీరియాస్ ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ తింటే దానివల్ల మన బ్యాక్టీరియా మోడిఫై అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే హెల్దీ ఫుడ్ తింటూ ఉంటామో గుడ్ బ్యాక్టీరియా టర్న్ అవుతూ ఉంటుంది. మనం అయితే అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటామో బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనం కంటిన్యూస్గా ఎప్పుడైతే అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటామో బ్యాడ్ బ్యాక్టీరియా పైలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది పైలప్ అవుతూ ఉంటుందో గ్యాస్ట్రిక్ ఫార్మేషన్, మనకి ఇండైజెషన్ లాంటి సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ మనకి కంటిన్యూస్గా లాంగ్ టర్మ్గా ఎప్పుడైతే రన్ అవుతూ ఉంటాయో, ప్యాథలాజికల్ చేంజెస్ ఏం లేకుండా, మనకి ఎప్పుడైతే ఎండోస్కోపీలో, కొలోనోస్కోపీలో ఏదైతే డిఫరెన్స్ ప్యాథలాజికల్ చేంజ్ ఏం కనిపించదు, బట్ మనకి సిమ్టమ్స్ త్రూ అవుట్ రన్ అవుతూ ఉంటాయి. దీన్ని అప్పుడు మనం ఐబిఎస్కి కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ అంటే ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది అని ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడతారు. అంటే ఫుడ్లో వచ్చే చేంజెస్ వలన మీరేం చెప్తారు? జనరల్గా అయితే గ్యాస్ట్రిక్ అనేది మోస్ట్లీ ఫుడ్ చేంజ్ వల్లనే అవుతుంది. ఎప్పుడైతే టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల, ఇప్పుడు కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు వర్క్ వెళ్తూ ఉంటారు, నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో నైట్ ఏంటంటే వాళ్ళకి ఆ స్లీప్ సైకిల్ ఉండదు, ఫుడ్ సైకిల్ అనేది మెయింటైన్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుందంటే గ్యాసెస్ అనేది ఎక్కువగా సెక్రేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటామో ఆ గ్యాసెస్ ఫార్మేషన్ అనేది ఎక్కువై డైజెషన్ కాకుండా ఇండైజెషన్కి ఫామ్ అయిపోతుంది. సో మనకు తేల్పులు రావడం, సోర్ ఎరక్టేషన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ అది మిడిల్ ఏజ్ పీపుల్లో చూస్తూ ఉంటాము. ఎవరికైతే 30+, 25+ వాళ్ళలో చూస్తుంటాము. వాళ్ళలో ఏంటంటే ఎక్సెసివ్ స్ట్రెస్ వల్ల జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్ కాబట్టి. బట్ కొంతమంది పిల్లల్లో ఎప్పుడైతే క్రానిక్ కాన్స్టిపేషన్, వాళ్ళు వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం, ఫైబర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల క్రానిక్ కాన్స్టిపేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఓవర్ టైమ్ ఐబిఎస్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కొంతమంది అడల్ట్ పీపుల్, లైక్ ఎల్డర్లీ పీపుల్లో ఏంటంటే వాళ్ళు కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. లైక్ హైపర్ టెన్షన్ మెడిసిన్స్ కానీ, డయాబెటీస్ మెడిసిన్స్ కానీ, కార్డియాక్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్ గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఎక్కువై ఓవర్ టైంకి అది ఐబిఎస్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళకి. ఓకే డాక్టర్, అండ్ లక్షణాలని గుర్తించడం అనేది ఏ డిసీజ్లో అయినా కీ రోల్. తొందరగా పేషెంట్ క్యూర్ అవ్వాలంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. అండ్ ఈ గ్యాస్ట్రిక్ సమస్యలో గుర్తించడానికి లక్షణాలు ఈజీగా పేషెంట్కి తెలిసే ఛాన్సెస్ ఉంటాయా? గ్యాస్ట్రిక్లో ఏంటంటే మనం ఏదన్నా కొంతమంది అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా మనకి మార్నింగ్ చెస్ట్లో పట్టేయడం కానీ, మనకి చెస్ట్ టైట్నెస్ కానీ, ఇవన్నీ సిమ్టమ్స్ కనిపిస్తుంటుంది. బట్ ఇన్ ఐబిఎస్లో ఏంటంటే మోస్ట్లీ కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్ అవుతూ ఉంటుంది, కొంతమందికి డయేరియా ప్రిడామినెంట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే కాన్స్టిపేషన్ అండ్ డయేరియా ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. డయేరియా వల్ల ఏంటంటే ఎలక్ట్రోలైట్ లాస్ అవుతూ ఉంటుంది బాడీ నుంచి, వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఓవర్ టైం వాళ్ళకి సివియర్ స్టమక్ పెయిన్ అవుతుంది, తిన్న వెంటనే వాళ్ళకి మోషన్ అర్జ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఎలక్ట్రోలైట్ లాస్ వల్ల, వెయిట్ లాస్ వల్ల ఓవర్ టైం ఆ న్యూట్రియన్స్ ఏదైతే ఉన్నాయో, మన బాడీకి ఏదైతే ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఏదైతే ఉన్నాయో బాడీకి రాకుండా డిప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఓవర్ టైం మన స్టమక్లో కొన్ని లేయర్స్ ఉంటాయి, పొరలుగా లేయర్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం టైంకి ఫుడ్ తినము, ఓవర్ టైం డిలే చేస్తూ ఉంటాము, మీల్ స్కిప్ చేస్తూ ఉంటాము, మెయిన్లీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎప్పుడైతే స్కిప్ చేస్తూ ఉంటామో, స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే ఆ పొరలు అనేవి డిప్లీట్ అవుతాయి, అంటే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే డ్యామేజ్ అవుతున్నది పట్టించుకోకుండా ఓన్లీ టెంపరీ రిలీఫ్ మెడిసిన్స్ మనం వాడుతూ ఉంటామో ఓవర్ టైంకి అది ఐబిఎస్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ అల్సర్స్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే డాక్టర్,
డాక్టర్. అండ్ డయాగ్నోస్ చేయడం అనేది రకరకాల టెస్ట్లతో బయటపడుతుంటుంది. ఇప్పుడు IBS ని ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? ఓకే, జనరల్గా అయితే IBSలో కొలనోస్కోపీ, ఎండోస్కోపీ ఏది చేసినా నార్మలే ఉంటుంది. మీరు CBC చేసినా, ESR చేసినా పెథలాజికల్ చేంజెస్ అనేవి కనిపించవు. లైక్ వేరే హ్యాండ్లో IBD, దాంట్లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీలో మీకు పాథలాజికల్ చేంజెస్ ఉంటుంది, దీంట్లో ఉండదు. ఇది ఓన్లీ సిమ్టమాటిక్లీ ఉంటుంది. ఎందుకంటే దీన్ని బ్రెయిన్ అండ్ గట్ రిలేషన్ అంటాం మనము. ఎప్పుడైతే మనకు సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుందో అప్పుడే మనకి సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాం. ఇప్పుడు గ్యాస్ట్రిక్ అయిందని మెడిసిన్ వాడతాము, రిలీఫ్ అయిపోతుంది, నెక్స్ట్ నెగ్లిజెన్సీ పెరుగుతూ ఉంటుంది. సో ఓవర్ టైం ఏమవుతుంది, సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు క్యూరేటివ్ మెడిసిన్స్ వాడుతారో అప్పుడే ఇది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనికి డయాగ్నోసిస్ టెస్ట్ అనేది ఏమి ఉండదు. ఎప్పుడైతే 2 to 3 years లాంగ్ టర్మ్ క్రానిక్గా రన్ అవుతూ ఉంటుంది, మనకి పాథలాజికల్ చేంజ్ ఏదైతే కనిపించదో అప్పుడు దీన్ని IBSకి మనం అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, అంటే ఒక 50+ ఏజ్ వాళ్ళలో ఈ IBS అటాక్ అయితే అంటే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ విధానం హోమియోపతిలో ఎలా ఉంటుంది? ఎస్, 50+ వాళ్ళకి ఏంటంటే ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి ఆ స్టమక్ డైజెస్టివ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అంటే వేరియస్ డిసీజెస్ వల్ల లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ వల్ల ఏంటంటే ఆ మెడిసిన్స్ వాడుతూ ఉంటే కూడా ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో హోమియోపతిలో ఏంటంటే మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఫిజికల్ జనరల్స్ని బేస్ చేసుకొని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేస్తూ ఇస్తున్నాం కాబట్టి ఆ టెండెన్సీ ఏదైతే ఉందో, వాళ్ళ బాడీలో ఆ వీక్నెస్ ఏదైతే ఉందో ఓవర్ టైం తగ్గే ఛాన్సెస్ ఉంది. విత్ వేరే మెడిసిన్స్ కూడా మీరు ఈ మెడిసిన్స్ వాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే మీకు కార్డియాక్ ఇష్యూస్ ఉంటే మెడిసిన్ స్టాప్ అయితే చేయలేరు. సో అలాంగ్ విత్ దాట్ మెడిసిన్స్ ఇది కూడా మీరు చూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వాళ్ళు కొన్ని పులుపు లాంటి ఐటమ్స్ని తినకుండా ఉండాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తుంటారు కదా, అంటే ఇంకా వాటితో పాటు ఎలాంటి ఫుడ్కి దూరంగా ఉంటే మంచిది? ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో మీరు పేషెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే, IBS కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి లైక్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఓవర్ టైం మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అలాంగ్ విత్ మెడిసిన్స్. కొంతమందికి ఏంటంటే ఒక 10 to 15 days అయింది, ఒక 1 month అయింది అన్నప్పుడు 10 to 15 days 1 month అయింది అన్నప్పుడు మీరు ఇలాంటి చేంజెస్ తీసుకుంటే మీకు ఓవర్ టైం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ డైలీ టైం టు టైం ఫుడ్ తీసుకోవడం, పర్ డే 4 to 5 meals తీసుకోవడం, లేకపోతే 4 to 5 hours తర్వాత మీల్స్ తీసుకోవడం కంటిన్యూ చేయాలి. అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అన్న తీసుకుంటూ ఉండాలి. కొంతమంది ఏంటంటే వాటర్ ఇంటేక్ మధ్యలో తాగుతూ ఉంటారు ఫుడ్ తినేటప్పుడు. సో అది అవాయిడ్ చేసి ఆఫ్టర్ అ మీల్ 1/2 hour తర్వాత మీరు ఎప్పుడు వాటర్ ఇంటేక్ చేస్తారో డైజెస్టివ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ దీనికి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. లైక్ స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, మీరు ఎప్పుడైతే అన్హెల్దీ ఫుడ్ తింటారో, జంక్ ఫుడ్ తింటారో, స్పైసీ ఫుడ్ కంటిన్యూస్గా ఎప్పుడన్నా తింటూ ఉంటారో దానివల్ల ట్రిగర్ అవుతూ ఉంటాయి. ఇది కొంతమందికి అల్సర్స్ వల్ల ట్రిగర్ అవుతూ ఉంటాయి. అల్సర్స్లో ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉంటాయి, డియోడినల్ అల్సర్స్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్లో ఏంటంటే ఫుడ్ తిన్న వెంటనే మీకు రిలీఫ్ అనిపిస్తుంది. సో గ్యాస్ట్రిక్ అల్సర్ పేషెంట్ ఏం చేస్తారో రిలీఫ్ కోసం ఓవర్ టైం ఫుడ్ తింటూనే ఉంటాడు, వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు. బట్ డియోడినల్ అల్సర్స్లో ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత పేషెంట్ పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు, వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, న్యూట్రియంట్స్ బాడీకి కూడా అందవు. సో ఇలాంటి జాగ్రత్తలు కాకుండా ఓవర్ టైం టు టైం ఫుడ్ తీసుకోవడం అండ్ ఫుడ్లో కొన్ని పీచు పదార్థాలు యాడ్ చేసుకోవడం, లైక్ కీరా దోసకాయ కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకు ఉండాలి. మళ్ళీ ఫైబర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోవాలి. లైక్ అవకాడో కానీ, బ్రోకలీ కానీ ఫుడ్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుండాలి. అండ్ బటర్ మిల్క్, పెరుగుతో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దాంట్లో మీకు ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో డైజెస్టివ్ ప్రాపర్టీస్ అవన్నీ ప్రాపర్గా అవుతూ ఉంటాయి. అండ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ మెయిన్. ఈ జనరేషన్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. సో మీరు ఏం చేయాలంటే ఒక 1/2 hour అయింది, 1 hour అయింది, మేము ఆఫీస్లో కూర్చున్నామంటే అట్లీస్ట్ వాకింగ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. యోగా, మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మెయిన్గా IBSలో ఏంటంటే మీరు సైకలాజికల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో సైకలాజికల్ కూడా బెటర్ అవుతూ ఉంటారు. ఓకే డాక్టర్, అంటే IBSని ఈ మధ్య కాలంలో కిడ్స్లో కూడా ఎక్కువగా చూస్తున్నారు. చాలా మంది ఆ కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు. అంటే కిడ్స్కి IBS అటాక్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఓకే, మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఏంటంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోరు అండ్ ఫైబర్ ఇంటేక్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ ఈ జనరేషన్ కిడ్స్లో ఎక్కువ మైదా తీసుకోవడం కానీ, బయట పిజ్జా, బర్గర్స్ ఇట్లాంటి తీసుకోవడం ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఆ డైజెస్టివ్ ప్రాపర్టీస్ అనేది, ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పైలప్ అవుతూ ఉంటుంది. సో అలాంటి చిల్డ్రన్కి ఓవర్ టైం కాన్స్టిపేషన్ ఎప్పుడైతే క్రానిక్గా ఉంటుందో, మనం స్టార్టింగ్ కాన్స్టిపేషన్ ఉన్న కిడ్స్లో ఎక్కువ పట్టించుకోము. ఓకే 2 days తర్వాత పాస్ అవుతూ ఉంటుంది, హార్డ్ మోషన్ అవుతుంటుంది, పెయిన్ ఉంటుంది. బట్ కొన్ని ఫుడ్ చేంజెస్
చేస్తే తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే క్రానిక్ కాన్స్టిపేషన్ ఓవర్ టైం రన్ అవుతూ ఉంటుందో అప్పుడు అది ఐబిఎస్కి టర్న్ అయ్యే ఛాన్స్ వస్తుంది ఫ్యూచర్లో. బట్ ఇది రేర్ కేసెస్లో జరుగుతుంది. మెయిన్లీ మనం 35+ వాళ్ళలోనే చూస్తాము. బట్ ఈ జనరేషన్ కిడ్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఐబిఎస్ని వేరే డిసీజెస్తో ఎలా రూల్ అవుట్ చేస్తారు? ఓకే, ఐబిఎస్లో ఏంటంటే మీకు పాథలాజికల్ చేంజ్ అనేది ఏది ఉండదు. బట్ జనరల్గా ఐబిఎస్ అండ్ ఐబిడికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐబిడిలో ఏంటంటే అల్సరేటివ్ కొలైటిస్ ఉంటుంది, క్రాన్స్ డిసీజ్ ఉంటుంది. ఆ 2 డిసీజ్ ఎప్పుడైతే ఉంటాయో మోషన్లో మీకు బ్లడ్ రావడం జరుగుతుంది. బట్ ఐబిఎస్లో మోషన్లో బ్లడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. ఐబిడిలో మీకు ఎండోస్కోపీ కొలనోస్కోపీలో ఏంటంటే పాథలాజికల్ చేంజెస్ కనిపిస్తాయి కాబట్టి మీరు రూల్ అవుట్ చేయొచ్చు. కొన్ని థైరాయిడ్ డిసీజెస్లో కూడా మీకు కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ హైపోథైరాయిడిజంలో కాన్స్టిపేషన్, హైపర్ థైరాయిడిజంలో డయేరియా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని లివర్ డిసీజ్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్లీ అల్సర్స్లో కూడా మీకు స్టమక్లో మంట, తేల్పులు రావడం, గొంతులో మంట, జిఈఆర్డి లాంటి రిఫ్లెక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ వేరియస్ ఏమైనా మెడికేషన్ వాడుతూ ఉన్నా కానీ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు కొన్ని టెస్టులు చేసుకొని థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకుంటూ, ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేసుకుంటూ, సిబిసి, ఈఎస్ఆర్ లాంటి లివర్ ప్రొఫైల్స్ చేస్తూ ఉంటే మీకు ఓవర్ టైం రూల్ అవుట్ చేయొచ్చు ఐబిఎస్. ఓకే డాక్టర్, అంటే మీరు ఇప్పుడు ఐబిడి అన్నారు కదా, ఐబిడికి ఐబిఎస్కి తేడా ఏంటి రెండింటి మధ్య? ఓకే, ఐబిడిలో ఏంటంటే సివియారిటీ కంపారిటివ్లీ ఐబిఎస్లో తక్కువ ఉంటుంది, ఐబిడిలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఐబిఎస్ అనేది ఒక సిండ్రోమ్, అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ డిసీజెస్ లైక్ గ్యాస్ట్రైటిస్ మనం చెప్పుకున్నట్టు, లైక్ జిఆర్డి రిఫ్లెక్సెస్ కానీ, లేకపోతే ఇండైజెషన్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, డయాడి కానీ ఇంక్లూడ్ అయితే దాన్ని ఐబిఎస్ అంటాం వితౌట్ పాథలాజికల్ చేంజ్. బట్ ఐబిడిలో ఏంటంటే పాథలాజికల్ చేంజ్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్ ఉంటుంది కాబట్టి. సో దీంట్లో సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఐబిఎస్లో మోషన్లో మీకు బ్లడ్ పాస్ అవ్వదు, బట్ ఐబిడిలో మోషన్లో మీకు బ్లడ్ పాస్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో ఇది ఐబిడి అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు రూల్ అవుట్ చేయడం బెటర్, ఎందుకంటే దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే డాక్టర్, అంటే ఐబిడి అంటే సివియర్ సిచ్యువేషన్ అని చెప్తున్నారు కదా, ఆ పేషెంట్ మీ హోమియోకి వస్తే మీరిచ్చే ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? దాన్ని ఎన్ని రోజుల్లో క్యూర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? ఓకే, ఐబిడి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ డ్యూరేషన్ బట్టి ఉంటుంది. కొంతమందికి రీసెంట్గా ఐబిడి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇదంటే క్రానిసిటీ తర్వాతే స్టార్ట్ అవుతుంది. బట్ ఎంత ఎర్లీగా పేషెంట్ తెలుసుకుంటే అంత ఎర్లీగా రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సిమ్టమాటిక్లీ ఓవర్ టైం పేషెంట్ బెటర్ అవుతూ ఉంటారు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాము. ఎప్పుడైతే హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తామో పేషెంట్కి, ఆ టెండెన్సీ అనేది, ఆ డిసీజ్ కాజింగ్ టెండెన్సీ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ ఆల్టర్నేట్గా ఏమైనా డిసీజెస్ ఉన్నా కానీ తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే టెండెన్సీ తగ్గుతుందో ఐబిడి సిమ్టమ్స్ అనేవి తగ్గుతుంటాయి. అంటే మోషన్లో బ్లడ్ రావడం, హార్ట్ స్టూల్ రావడం కానీ, లేకపోతే డయేరియా ఏమైనా రావడం కానీ తగ్గుతూ వస్తుంది. గ్యాస్ట్రిక్ ఫార్మేషన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో అది సేఫెస్ట్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని మనం అనుకోవచ్చు. అంటే ఐబిడి లక్షణాలు ఏమైనా గుర్తించవచ్చా? ఎందుకంటే దాని సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు కాబట్టి ఆ సిమ్టమ్ని పేషెంట్ గుర్తించాలంటే ఏం చెప్తారు? ఓకే, ఐబిడి కంపారిటివ్లీ ఐబిఎస్లో సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, ఐబిడిలో సిమ్టమాటిక్లీ తక్కువ ఉంటాయి. ఐబిడిలో ఏంటంటే సివియర్ స్టమక్ పెయిన్ రావడం, ఐబిఎస్లో కూడా పెయిన్ వస్తుంది, బట్ ఐబిడి పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అంటే పేషెంట్ వేరేం ఆలోచించలేకపోతూ ఉంటాడు. సివియర్ పెయిన్ రావడం, మోషన్ పాస్ అవ్వలేకపోవడం, బ్లడ్ రావడం, బ్లడ్ ఎప్పుడైతే లాస్ అవుతుందో మనం అనీమిక్ అయిపోతూ ఉంటాం. అనీమిక్ అవుతుంటే ఓవర్ టైం మనకి బాడీలో డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి, వీక్నెస్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఐబిడి అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు క్లియర్ చేసుకోవడం బెటర్. ఐబిడిలో ట్రీట్మెంట్ ఏంటంటే హోమియోపతికలీ మీకు సిమ్టమాటిక్లీ బెటర్ అవుతూ ఉంటుంది అండ్ కంప్లీట్గా రిలీఫ్ ఓవర్ టైం. ఒకటేసారి జరగదు, బట్ ఓవర్ టైం విత్ ఇన్ 6 months కానీ 8 months కానీ అకార్డింగ్ టు ద డ్యూరేషన్ ఆఫ్ ద డిసీజ్ మీకు బెటర్ అవుతూ ఉంటారు. ఓకే డాక్టర్, అంటే మీ ఎక్స్పీరియన్స్లో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఈ ఐబిఎస్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వారిలో మీరు చూడడం జరిగింది? ఓకే, మోస్ట్లీ 35+ అండ్ 30+ పీపుల్లో చూస్తాము. ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉంటారు అండి, సెడెంటరీ లైఫ్ స్టైల్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. డైలీ కంప్యూటర్స్ ముందు కూర్చోవడం, లైఫ్ స్టైల్ లేకపోవడం, లైక్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు, నైట్ ఫుడ్ బయట తినేసి ఎర్లీ మార్నింగ్ తినేసి వెళ్ళి పడుకుంటూ ఉంటారు. సో ఆ స్లీప్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో వాటి వల్ల మోస్ట్లీ 25+ వాళ్ళు వస్తూ ఉంటారు. బట్ కొన్ని రేర్ కేసెస్లో మనకి చిల్డ్రన్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు, లైక్ ఫ్యూ కేసెస్ చిల్డ్రన్స్లో కూడా వస్తూ ఉంటారు. వాళ్ళల్లో కూడా ఎంత ఎర్లీగా మీరు కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు వస్తే అంత ఎర్లీగా మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే చైల్డ్లో ముందే మీరు ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళ ఫిజికల్ మెంటల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఫ్యూచర్లో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో అది హెల్తీగా డెవలప్ అవుతూ ఉంటారు చైల్డ్. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు.
ఎప్పుడైతే సైకలాజికల్ డిస్టర్బెన్స్ అవుతారో వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది గట్ బ్రెయిన్ రిలేటెడ్. సో ఎప్పుడైతే మనకు బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావు, ఎప్పుడైతే డోపమైన్ లెవెల్స్ అన్ని ఎక్కువ అవుతూ ఉంటాయో, ఎప్పుడైతే వాళ్ళు బ్రెయిన్లో స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారో మన స్టమక్ గట్ కూడా అండర్ స్ట్రెస్ ఉంటుంది. సో మనకు మోషన్ ఫ్రీగా పాస్ అవ్వదు. లేకపోతే కొంతమందికి ఎక్సెసివ్ బవల్ మూమెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఎక్సెసివ్ బవల్ మూమెంట్స్ ఉంటాయో డయేరియా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తాము, చిల్డ్రన్లో కొన్ని కేసెస్లో చూస్తాము, అండ్ ఎల్డర్లీ కాన్స్టిపేషన్ చాలా కామన్. ఎందుకంటే ఎల్డర్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అండ్ ఆల్రెడీ బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి పేషెంట్స్లో ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఓన్లీ మీకు కాన్స్టిపేషన్ డయేరియా కాకుండా ఓవరాల్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ గ్యాస్ట్రైటిస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మీకు ఏదైనా వేరే బోన్ డిజార్డర్స్, ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కాన్స్టిపేషన్ వల్ల. పైల్స్ ఫామ్ అయితే ఫర్దర్గా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ లాస్ అవుతుందో అనీమిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో కూడా పైల్స్ ఫామ్ అవ్వకుండా ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో. ఓకే డాక్టర్, అంటే ఈ ఐబిఎస్ కాంప్లికేషన్స్ ఏంటి, అంటే ఏ స్టేజ్లో ఈ కాంప్లికేషన్ ఉంటుంది, పేషెంట్ని ఎంతవరకు ఇది ఇబ్బంది పెడుతుంది, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఓకే, ఎప్పుడైతే మనం కాన్స్టిపేషన్ డయేరియా అనేది కామన్ సిమ్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. కాన్స్టిపేషన్ వల్ల పైల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఫిస్టులా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఫిషర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే పైల్స్ ఫామ్ అవుతూ ఉంటాయో మనం ముందు చెప్పుకున్నట్టు బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది, అనీమిక్ అయిపోతూ ఉంటారు. అండ్ డయేరియా ఎప్పుడైతే అవుతుందో వాళ్ళకి ఎక్సెసివ్ ఎలక్ట్రోలైట్ లాస్ అయిపోతుంది అండ్ బాడీ వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి న్యూట్రియన్స్ అందవో బాడీకి, మనం తిన్న ఫుడ్ మనకి డైజెస్టివ్ ప్రాసెస్లో వెళ్ళి మనకి న్యూట్రియన్స్ అందుతూ ఉంటాయి. ఎప్పుడైతే న్యూట్రియన్స్ అందవో బాడీకి డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే డెఫిషియన్సీస్ స్టార్ట్ అవుతూ ఉంటాయో మన ఫేస్లో డిస్కలరేషన్ కానీ, నెయిల్లో ఇన్ఫెక్షన్స్ కానీ అవుతూ ఉంటాయి అండ్ బోన్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్గా అవుతూ ఉంటాయి. అండ్ ఫిస్టులా వల్ల ఏంటంటే మనకి మోషన్ హార్డ్నెస్ ఉంటుంది, డైలీ మోషన్ పాస్ అవ్వకపోవడం, వన్స్ ఇన్ 2 days మోషన్ పాస్ అవ్వడం. దానివల్ల పేషెంట్ డే టు డే లైఫ్ క్వాలిటీ లైఫ్ లీడ్ చేయలేకపోతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీకు యాబ్సిస్ ఫార్మేషన్ ఉంటుంది. ఆ ఏరియాలో యాబ్సిస్ ఫార్మేషన్ ఎప్పుడైతే ఉంటుందో, అంటే చీము ఫార్మేషన్ ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అయితే మీకు ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తూనే ఉంటుంది అండ్ కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇంత వీక్ అయిపోతున్నారో, ఇమ్యూనిటీ అయితే ఎప్పుడైతే తగ్గుతుందో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్ఈ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆర్హెచ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫర్దర్గా ఎప్పుడైతే మీరు కంప్లీట్ క్యూరేటివ్ మెడిసిన్ ఎప్పుడైతే తీసుకుంటారో ఇవన్నీ కాంప్లికేషన్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. మెయిన్లీ చిల్డ్రన్లో ఎప్పుడైతే మీకు కాన్స్టిపేషన్ చూస్తున్నారో ఇమీడియట్గా ఎప్పుడైతే మీరు మెడిసిన్ తీసుకుంటారో, లేకపోతే విత్ డైటరీ హ్యాబిట్స్ ఎప్పుడైతే చేంజ్ చేస్తూ ఉంటారో ఓవర్ టైం అది క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే చాలా మందికి గ్యాస్ట్రిక్ పెయిన్కి హార్ట్ పెయిన్కి డిఫరెన్స్ చాలా మందికి తెలియక కంగారు పడుతుంటారు. దాన్ని ఎట్లా గుర్తించవచ్చు, మీరేం చెప్తారు? గ్యాస్ట్రిక్ పెయిన్ అండ్ హార్ట్ పెయిన్లో ఏంటంటే హార్ట్ పెయిన్లో లెఫ్ట్ సైడ్ రేడియేట్ అవుతుంటుంది మీ పెయిన్, చెస్ట్ రీజన్లో పెయిన్ రావడం. గ్యాస్ట్రిక్ పెయిన్ ఏంటంటే మీకు ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది ఏదైనా గ్యాస్ట్రిక్ మెడిసిన్ వేసుకున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హార్ట్ పెయిన్ ఏదైనా వస్తుందంటే మీరు ఇమీడియట్ బీపీ చెకప్ చేసుకోవడం కానీ, లేకపోతే పెయిన్ రేడియేట్ అవుతుందో లేదో చూసుకోవడం కానీ చెయ్యాలి. అండ్ ఏదైనా ఎవరైనా హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా ఒకసారి ఈసీజీ చేసుకుంటే బెటర్, ఎల్డర్లీ పేషెంట్స్లో మోస్ట్లీ. అండ్ గ్యాస్ట్రిక్ ఏంటంటే మీకు తేల్పులు వస్తూ ఉంటాయి, స్టమక్ పెయిన్ ఉంటుంది, బర్నింగ్ ఉంటుంది అండ్ నాజియా సెన్సేషన్ అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఆ తేల్పులు ఏంటంటే పుల్లగా నోట్లోకి రావడం, తిన్న ఫుడ్ మళ్ళీ రిటర్న్ రావడం, దీన్ని జీఈఆర్డీ అని కూడా అనుకుంటాం మనము. సో ఇది ఒకటి మనం రూల్ అవుట్ చేస్తే ఒక క్లారిటీ అండ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, జీఈఆర్డీ అన్నారు కదా, అంటే జీఈఆర్డీలో ఇంకేమైనా మనం ముందుగా కనుగొనే లక్షణాలు ఏమైనా ఉంటాయా దీనికి రిలేటెడ్గా? ఓకే, GERD ఈజ్ నథింగ్ బట్ గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో అది 4 to 5 అవర్స్లో డైజెస్ట్ అయిపోయి మోషన్ రూపంలో పాస్ అవుతూ ఉంటుంది. బట్ GERDలో ఏంటంటే మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా మనకి రివర్ట్ బ్యాక్ అవుతూ ఉంటుంది. సో ఫుడ్ నోట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనకు ఆ పుల్ల ఫుడ్ టేస్ట్ కానీ, వామిటింగ్ కానీ. GERDలో మెయిన్ సిమ్టమ్ మనకి థ్రోట్ బర్నింగ్, ఎక్సెసివ్ బర్నింగ్ ఉంటుంది. మనం ఏం తినలేకపోతాము, మంటగా ఉంటుంది, వాటర్ తాగినా మంట వస్తూ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే మన స్టమక్ దగ్గర ఏదైతే స్పింక్టర్ ఉంటుందో అది సరిగ్గా క్లోజర్ అవ్వదు. అది అవ్వకపోయినా మనకు GERD రిఫ్లెక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇదేంటంటే మీకు ఎండోస్కోపీలో GERD క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ వస్తుంది. ఓకే డాక్టర్, అంటే చాలామంది గ్యాస్ పెయిన్ వస్తుంటుంది, చెస్ట్లో పెయిన్ వస్తుంటుంది, బట్ ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకొని దాన్ని వదిలేస్తుంటారు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని డయాగ్నోస్ చేసి అంత టైం కూడా కొంతమంది తీసుకోరు. అలాంటి వాళ్ళలో కొన్ని రోజుల తర్వాత కాంప్లికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, మీరేం చెప్తారు?
ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ అవుతుంది కానీ మెడిసిన్ వేసుకొని ఇప్పుడు టెంపరీ రిలీఫ్ అవుతుంది కదా అని తర్వాత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా, కొంచెం స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నా, కొంచెం సోర్ ఐటమ్స్ అంటే పుల్లటి ఫుడ్ తిన్నా, గ్యాస్ ఐటమ్స్ తిన్నా కానీ మళ్ళీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఓవర్ టైం ఏంటంటే మీ డిపెండెన్సీ అనేది ఆ మెడిసిన్ మీద పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ డిపెండెన్సీ పెరుగుతుందో ఓవర్ టైం ఆ మెడిసిన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది కూడా పనిచేయదు. సో అట్లా అలాంటి కాంప్లికేషన్స్ ఎప్పుడు రాకుండా ఎప్పుడైతే మీకు గ్యాస్ట్రైటిస్ వస్తుందో 2 to 3 years అయింది, 1 year అయింది అన్నప్పుడు మీరు క్యూరేటివ్ మెడిసిన్ అంటే హోమియోపతిక్ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ టెండెన్సీ అనేది రిమూవ్ అవుతుంది. వన్స్ మన గట్ అండర్ స్ట్రెస్లో ఉంది అన్నప్పుడు ఆ టెండెన్సీ బాడీలో అయితే పోదు. మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా టెంపరీ రిలీఫ్ ఉంటుంది కాబట్టి మీకు టెండెన్సీ అయితే పోదు, కంప్లీట్ క్యూర్ అయితే అవ్వదు. మీకు ప్రాబ్లం రెక్టిఫై అవ్వాలి అంటే మీకు ఆ టెండెన్సీ రిలీజ్ అవ్వాలి, మీ టెండెన్సీ బాడీ నుంచి ఆ టెండెన్సీ పోవాలి. ఇలాంటి డిసీజ్ కాకుండా ఏమైనా ఎలర్జీస్ ఉన్నా కానీ ఆ టెండెన్సీ తీసుకుంటేనే మీకు కంప్లీట్ రిలీఫ్ అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్, అంటే లేడీస్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీలో ఐబిఎస్ అటాక్ అయితే హోమియో మెడిసిన్ వాళ్ళు వాడొచ్చా, లేదంటే ఇంకేదైనా కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా హోమియో వాడడం వల్ల అని రకరకాల డౌట్స్ చాలా మందిలో ఉంటాయి, మీరేం చెప్తారు? ఓకే, హోమియోపతి ఇస్ సేఫెస్ట్ ట్రీట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా వాడడంలో ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే హోమియోపతిక్ మెడిసిన్ అనేది ఓవరాల్గా ఇస్తాం, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అండ్ రూట్ కాజెస్తో ఇస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ఫిజియోలాజికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో. అంటే వెయిట్ గెయిన్ అవ్వడము, ఫ్రీక్వెంట్గా గ్యాస్ట్రిక్ అటాక్ అవ్వడం, యూటీఐ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, కొన్ని క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ వల్ల ఏంటంటే స్పైసీ ఫుడ్ తినడం, అవుట్ సైడ్ ఫుడ్ తినడం చేస్తూ ఉంటారు. సో గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దాన్ని మనం హైపరెమెసిస్ గ్రావిడేరియం అని కూడా అంటూ ఉంటాము. మార్నింగ్ సిక్నెస్ కానీ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో మీరు న్యాచురల్గా అలాంగ్ విత్ మీ గైనిక్ మెడిసిన్స్, హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుతూ ఉండగా కంప్లీట్గా సిమ్టమ్స్ రెక్టిఫై అవుతూ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఐబిఎస్ ఛాన్సెస్ ఉన్న, గ్యాస్ట్రిక్ ఛాన్సెస్ ఉన్న కంప్లీట్గా తగ్గుతూ ఉంటాయి. అండ్ హోమియోపతిక్ మెడిసిన్ బేబీ మీద ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ అయితే చూపించదు. అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని అంటుంటారు కదా, అది దేని వల్ల వస్తుంటాయి? అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఓకే, ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం క్రేవింగ్స్ ఎక్కువ అయ్యడం వల్ల స్పైసీ ఫుడ్ తినడము, సో ఇలా అబ్డోమిన్ అనేది చేంజ్ అవ్వడం, దానివల్ల ప్రెషర్ అనేది మన గ్యాస్ట్రిక్ సిస్టమ్ మీద, స్టమక్ మీద ప్రెషర్ అనేది పడుతుంది. సో మార్నింగ్ సిక్నెస్ అనేది కామన్ సిమ్టమ్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో అయితే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. మార్నింగ్ వామిటింగ్స్ రావడం, కొంచెం ఫుడ్ తిన్నా వామిటింగ్ అవ్వడం. సో ఇలాంటి వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఆ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల గ్యాస్ట్రిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు మనం కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, క్రేవింగ్స్ ఉన్నా కానీ కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటూ అట్లీస్ట్ స్మాల్ క్వాంటిటీస్లో, ఫ్రీక్వెంట్ టైమ్స్ స్మాల్ క్వాంటిటీస్లో ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటూ ఉంటారో గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ వాటర్ ఇంటేక్ మెయిన్గా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ వాకింగ్, రెగ్యులర్ వాకింగ్, మెడిటేషన్, ప్రెగ్నెన్సీ టైంలో మెడిటేషన్ చేస్తే మీకు మెంటల్ రిలీఫ్ కూడా ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు ఎప్పుడైతే పాటిస్తారో మీకు ఓవర్ టైం ఆ సిమ్టమ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి విత్ మెడిసిన్స్. ఓకే డాక్టర్, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే 80+ వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్య అటాక్ అయితే మీ హోమియోలో వాళ్ళకి ఎలాంటి స్పెషల్ కేర్తో ట్రీట్మెంట్ ఉంటుంది? 80+ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎల్డర్లీ పేషెంట్స్ కాబట్టి వేరే కార్డియాక్ ఇష్యూస్ కూడా ఉంటాయి, అవి కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో ఆ ఇమ్యూనిటీ పెంచే మెడిసిన్స్ ఇస్తామని డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రాపర్గా పనిచేయడానికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. అండ్ వాళ్ళకి జనరల్గా అయితే బోన్ వీక్నెసెస్ ఉంటాయి. దానివల్ల ఆ బోన్ వీక్నెసెస్ లైక్ కాల్షియం డెఫిషియన్సీ ఉంటాయి. ఆ బోన్ వీక్నెసెస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి ఎన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా, లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ ఈ కాలంలో చాలా కామన్ ఉంటుంది. దానివల్ల ఇవన్నీ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎలాంగ్ విత్ గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ కూడా. ఓకే డాక్టర్ సమీరా గారు, ఐబిఎస్కి సంబంధించి చాలా విషయాలకు మా ప్రేక్షకున్న వాటికి డౌట్ అన్నింటిని మీరు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సమీరా గారు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.